పన్నీరు సెల్వం తిరుగుబాటుతో తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. పన్నీరు సెల్వంకు ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారన్న విషయంపై సస్పెన్స్ నెలకొంది. పార్టీని చీలిస్తే పన్నీరుకు అండగా ఉండాలని డీఎంకే నిర్ణయించుకుంది. తాజా రాజకీయ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు డీఎంకే నేతలు. అసెంబ్లీలో అన్నా డీఎంకే బలం 135 కాగా జయ మరణంతో ఒక్క సీటు ఖాళీ అయింది. ప్రస్తుతం అన్నా డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మెజార్టీకి 118 సీట్లు అవసరం. అయితే తనకే ఎమ్మెల్యేల మద్దతుందని అంటున్నారు శశికళ. డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్తో కలిపి డీఎంకే కూటమి బలం 97. ఇక ఇతరులు ఒక్క స్థానంతో గెలిచారు. పన్నీరు సెల్వం భవిష్యత్తు కార్యాచరణపై అందరి దృష్టి ఉంది. ఆయన నివాసానికి అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు. కేర్ టేకర్ సీఎం పదవిలో ఉన్న పన్నీరు సెల్వం నివాసం దగ్గర భద్రతను పెంచారు. తమిళనాట రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. చిన్నమ్మపై తిరుగుబాటు చేసిన పన్నీరు సెల్వం తన సత్తా చూపిస్తానంటున్నారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని ఆయన కలవబోతున్నారు. శశికళకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేదని, తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమ్మ వీర విధేయుడి తిరుగుబాటుతో అన్నా డీఎంకేలో చీలిక ఖాయమైంది. శశికళపై అర్ధరాత్రి తిరుగుబాటు చేసిన పన్నీరు సెల్వంకు డీఎంకే నేత స్టాలిన్, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. గవర్నర్తో అపాయింట్మెంట్ కోరారు పన్నీరు సెల్వం. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను ఆయన గవర్నర్కు ఇస్తారని తెలుస్తోంది. తన బలమేంటో అతి త్వరలో తెలుస్తుందని సవాల్ విసిరారు పన్నీరు సెల్వం. పన్నీరు సెల్వం తిరుగుబాటుతో ఇటు శశికళ క్యాంప్లో కలవరం తీవ్రమైంది. కాసేపట్లో అన్నా డీఎంకే శాసనసభాపక్ష భేటీ జరగనుంది. తనకు 134 మంది ఎమ్మెల్యేల మద్దతుందని అంటున్నారు శశికళ. పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదని చెప్తున్నారామె. డీఎంకే నేత స్టాలిన్ అండతోనే పన్నీరు సెల్వం ఇలా చేస్తున్నారని, ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పన్నీరు సెల్వం శశికళ టార్గెట్గా విమర్శలు గుప్పించడంతో చిన్నమ్మ ఆయనపై వేటు వేసింది. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సమావేశమైన శశికళ పన్నీరు సెల్వాన్ని పార్టీ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏఐడీఎంకేలో పన్నీరు సెల్వం ట్రెజరర్గా ఉన్నారు. అయితే ఆ పోస్టులో పన్నీర్ను తప్పించి శ్రీనివాసన్ను నియమించారు. దీంతో తమిళనాడు రాజకీయం మరింత హీటెక్కింది. తమిళనాడులో అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. ఒకవైపు శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతూ ఉండగా, మరోవైపు పన్నీరు సెల్వం నోరు విప్పారు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ఆయన ఒక్కసారిగా శశికళపై తిరుగుబాటు చేశారు. తనను బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు. దీంతో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో చెన్నైలోని మెరీనా బీచ్కు ఒంటరిగా వచ్చారు పన్నీరు సెల్వం. జయలలిత సమాధి దగ్గర 45 నిమిషాల పాటు మౌన దీక్ష చేసిన పన్నీరు సెల్వం ఇక ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అమ్మ మరణించే ముందు తనను సీఎంగా కొనసాగాలని చెప్పిందని తెలిపారు పన్నీరు సెల్వం. అయితే శశికళ తనతో బలవంతంగా రాజీనామా చేయించిందని ఆరోపించారు. శశికళకు వ్యతిరేకంగా ఇప్పటికే ఢిల్లీలో లాబియింగ్ మొదలుపెట్టారు డీఎంకే నేత స్టాలిన్. రాష్ట్రపతి ప్రణబ్తో ఆయన సమావేశం కానున్నారు. శశికళను సీఎం కాకుండా చూడాలని ఆయన కోరుతున్నారు.